సమయంకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 18వ కీర్తన 30వ వచనంతో జరుపుకునండి. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించటకు మనం సిద్ధపరచుకున్నాం. హల్లెలూయా. చెక్ హల్లెలూయా. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశీర్వాదవర్గమేది. ఆమేన్. హల్లెలూయా. ఇది ప్రశ్నలో కనబడవచ్చు, కానీ భక్తులు ఏం రాస్తున్నారంటే ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు, ఆయన తప్ప మరి ఏ ఆశ్రయం లేదని భక్తుడు రాస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఉద్దేశం మరి భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు, ఆయన తప్ప మరి ఏ ఆశ్రయం నాకు లేదని ఆయన మీద నమ్మకంతో మరి అక్కడ భక్తుడు రాస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు బలం ధరింపచేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. మనం యథార్థమైన మార్గంలో నడాలనుకున్నామా, దేవుని యొక్క మార్గంలో నిలవాలనుకుంటున్నామా, మనకు బలం కావాలా, మన దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నామని అపనమ్మకంతో ఉన్నామా, కొన్నిసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ దేవుని అడగాలి, ప్రభా నాలో అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయమని భక్తులు రాస్తారు మరొక చోట. ఆమేన్. అవిశ్వాసం కలగకుండా కూడా దేవుణ్ణే అడగాలి మనం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మానవ రీతిగా మన బలం చాలా తక్కువ అండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి తెలుసు కనుక మనం చూస్తూ మనం కొనసాగిపోవాలని వేరే కాలంలో అందరూ ప్రోత్సహిస్తున్నాం. అందరూ లేచి నిలబడి మన బలమైన దేవుని మనం స్తుతిస్తాం, ఆయన కనపడదాం, ఆయన గొప్ప చేద్దాం, ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. సోదరుడు రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. తలలో ఉంచుకున్నట్లయితే అందరం కలిసి దేవుని సన్నిధిని ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన నా ప్రభా, నా రక్షకుడు నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభానైనా గడిచిన దినములన్నీ మీ కృపాభావం చెందించి ప్రభా, ఇదిగోనైనా మమ్మల్ని క్షేమంగా ఉంచి ప్రభా మరొక ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోనైనా మీరు సంతోషించి ఆనందించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మరినైనా నువ్వు ఎనలేని దేవుడవు ప్రభా, నిరంతరం మమ్మల్ని ప్రేమించు దేవుడవు తండ్రి, నేను నీకు వందనాలు, స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో నీ నామను బట్టి నేను మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క స్థలంలో నీ సన్నిధించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా ఆత్మతో సత్యంతో నేను ఆరాధించడానికి, నేను గణపరచడానికి, నేను మహింపరచడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. ఇదిగోనైనా వారిని నా ఒట్టి హృదయంతో వెళ్ళకుండానైనా ప్రభా నన్ను నీ వాక్యంతో వారిని నింపి పంపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. నేను వాద్యములు వాయించే వారిని నైనా ఆరాధించే వారినైనా నీ వాక్యం అన్నింటినీ దాసుని నైనా నీ చాటు మరుగుపరచుకోమని సరే ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రులైనా. ఇదిగో రావాల్సిన వారు ఇంకా నన్ను మధ్య నాయన ప్రభా క్షేమంగా త్వరగా నైనా సమయానుకూలాన్ని దయచేసి ప్రభా త్వరగా వచ్చిన సన్నిధిని సంతోషించి ఆనందించుకోవడానికి కృపను అనుగ్రహించమని ఈ యొక్క ప్రార్థన ఆలకించమని సన్నిధి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ సమయం ముందునైనా ప్రారంభించుకుంటున్నాను, ప్రారంభంలోనైనా ఆఖరి నిమిషం వరకు నైనా నీ కృపలోనైనా నీ సన్నిధిని నైనా మాకు ఇచ్చి నన్ను బలపరచమని, మా ఇళ్ళని కృప చూపించమని, మా యొక్క ప్రార్థన సన్నిధిని చేర్చుకుని నీ కృప భావం చెందించమని యేసునామములో ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. మనం దరి చేర్చే దేవుడని ఆయనను స్తుతిస్తూ ఆయన కనపడదాం.
కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. హల్లెలూయా ఆమేన్ ఓ యేసయ్యా, ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. పూర్ణ బలముతో మన ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తుతించి కీర్తిద్దాం, కొనియాడి పొగడెదం ఓ యేసయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తుతించి కీర్తిద్దాం, కొనియాడి పొగడెదం ఓ యేసయ్యా. నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా. హల్లెలూయా ఆమేన్ ఓ యేసయ్యా, ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దాం. ఆమేన్ హల్లెలూయా. ఆయన సమస్తమును చూచుకునే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. యేసు నామములో ఏం పోతాయి? ఆమేన్ హల్లెలూయా. యేసు నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జనలు జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పు లేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోతులెన్నున్నా, ఆశలు నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. అవునండి, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే.
యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిన్ను జీవముచ్చును, హృదయములో నెమ్మదుచ్చును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చేయున్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా నీకు లేకున్నా, యేసుని నామమునా విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు కలదాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిన్ను జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో జరిగే కార్యాలు అంత గొప్పవి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన నామమును హెచ్చించాలి. ఆమేన్, ఆయన స్తుతిద్దాం. యేసయ్య నామములో శక్తి ఉన్నది. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామం అవునండి శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉంది, శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. మరొకసారి యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన
శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామం, నా యేసయ్య నామంలో శక్తి ఉన్నది. ఈ ఉన్న స్థితి నుంచి లేవనెత్తగలిగేది ఆయన నామం మాత్రమే. అనుసరించు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళమును తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాళమును తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని ఆరాధిద్దాం, ఆయన సన్నిధిలో ప్రవేశిద్దాం, అని సమీపంగా వెళ్దాం. నా సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆయన హక్కును చేర్చుకోవాలని ఇష్టపడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీకు దూరంగా ఉండాలని కోరుకునే దేవుడు కాదు, దూరంగా ఉండి నిన్ను చూడాలని కోరుకోవట్లేదు. ఆయన నీలోనే నివసించాలని, నేను నడిపించాలని, నీ చేయి పట్టు నడిపించాలని కోరుకునే దేవుడు. యేసయ్య మనస్సు అది. ఆమేన్. హల్లెలూయా. ఉదయకాలం ఆ దేవుని వైపు రెండు చేతులు చాచి ఆయన వేడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. ప్రభువా నా దేవా, నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధం చేయుమయా. నాంతా రంగమును పరిశోధించుము దేవా, నీ రక్త ప్రోక్షణ చే పవిత్రం చేయుమయా. నాంతా పరిశోధించుము దేవా, నీ రక్త ప్రోక్షణ చే పవిత్రం చేయుమయా. నీ రక్త ప్రోక్షణ చే హల్లెలూయా. వేడుకుందాం, యేసయ్యను వేడుకుందాం. సరి అయిన మార్గంలో నన్ను నడిపించు ప్రభువాని ఆయన వేడుకుందాం. హల్లెలూయా. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృప దేనికంటే నేను సరి అయిన మార్గంలో నడిపించటం. హల్లెలూయా. ఆయన కృప దేనికంటే నేను జీవ మార్గంలో నడిపించటం. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయమును
పరుదిలో కడియుంటిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందలేము నీరు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందలేము నీరు ప్రేమను ఈ భూమిలో రాజు నీవే నా హృదయంలో కాంతి నీవే కృమలించుము పరిశుద్ధాత్మను జీవితాంతము నీ సేవ చేసే వేడుకుందాం కృమలించుము పరిశుద్ధాత్మను జీవితాంతము నీ సేవ చేసేది. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని ప్రేమిద్దాం, ప్రభును ప్రేమిద్దాం. హల్లెలూయా, ప్రభును ప్రేమిద్దాం, ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా అందరూ మీ రెండు చేతులు ఆయన వైపు చాచి ప్రభుని ఆరాధించండి. హల్లెలూయా. ఆయన సన్నిధి బలమైన ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది. ఆయన ఆరాధిద్దాం. నీ సన్నిధి ప్రభువా, నీ సన్నిధి అది ఎంతో పరిశుద్ధము. నీ సన్నిధి నీ స్వరము ప్రభువా, నీ స్వరము అది ఎంతో గంభీరము. నీ స్వరము నీ సన్నిధిలో నిలచుండి నిన్నారాధింతు ప్రభు నిరతం. నీ సన్నిధిలో యేసయ్యా నిలచుండి నిన్నారాధింతు ప్రభు నిరతం. నీ సన్నిధి ప్రభువా, నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. నీ సన్నిధి నీ స్వరము ప్రభువా, నీ స్వరము నాకెంతో ప్రియమైనది. నీ స్వరము హల్లెలూయా. నాకెంతో ప్రియమైనది నీ స్వరము యేసయ్యా. ఆశతో దేవుని ఆరాధించండి. ఆయన స్వరం వినాలనే ఆశతో ఆయన వైపు చూడండి. హల్లెలూయా. మరియ వంటి ఆశ మనం కలిగి ఉంటే ఈ ఉదయకాలం ఆయన నింపడానికి ఇష్టపడుచున్నాడు. ఆత్మతో దేవుని ఆరాధించండి. హృదయం తెరవండి. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ గల
తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలపు ఆరాధన నీకు ఇంపైన సువాసనగా అంగీకరించిన నాయన, ఇది ఉదయకాలపు నైవేద్యం వలె నా ప్రభ నీకుండును కాక. అయా, ఇటు ఆశను అనుదినం మాకు దయచేయమని అడుగుతున్నాం. అనుదినం నీ గడప యొద్ద కనిపెట్టుకుని ఉండుట మాకు నేర్పించండి నాయన. నీకు స్తోత్ర ప్రభా. నీ ఆత్మ బలము చేత మమ్మల్ని నింపండి నాయన. నైనా ఈ లోకంలో నా ప్రభు నీ సాక్షులుగా జీవించాలంటే, నీ పరిచర్య చేయాలంటే నా ప్రభా తండ్రి నాయన, నీ ఆత్మ లేనిదే నా ప్రభు మేమేమీ చేయలేము. మా జ్ఞానం సరిపోదు నాయన. నన్ను నీ ఆత్మ చేత నడిపింపబడుటకు నా ప్రభా తండ్రి ఇష్టపడుచిన నీ బిడ్డలను నా ప్రభా అభిషేకించమని అడుగుచున్నాను ప్రభా. ఈ ఉదయకాలం నా ప్రభా తండ్రి రెండంతల ఆత్మ బలము చేత నింపమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఎలీషా వలే నా ప్రభా రెండంతల ఆత్మ మాకు కావాలని ఆశతో మేము జీవించడం మాకు నేర్పించండి నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు చెల్లిస్తాను. ఒక్కొక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో నా ప్రభా నీ దాసుడు నీ తరపున నిలబడబోచుండగా నా ప్రభా తండ్రి నాయన, నీ బోరగా నీ కుమారుని వాడుకోమని అడుగుచున్నా తండ్రి. నీ అభిషేకంతో నింపిన ప్రభా తండ్రి. నేడు నీ బిడ్డలకి ఏ వాక్యము అవసరమో తండ్రి అయినా ఈ అంత్య దినములో మేము ఉండగా నా ప్రభా ఏ రీతిగా మేము జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాను తండ్రి. సమస్తమని నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను తండ్రి. అయినా ప్రతి డిస్టర్బెన్స్ని యేసుక్రీస్తున్నాము తొలగిస్తున్నాం తండ్రి. పమనా జ్ఞాపిస్తున్నాం తండ్రి. అయినా నీ బిడ్డలకు స్వేచ్ఛను నా ప్రభా, సంతోషమును నా ప్రభా, సమాధానమును నా ప్రభా తండ్రి ఈ సమయంలో దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకుంటూ యేసునామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపడదాం. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. మనం ఆయన స్తుతించుటలో ఆరాధించుటలో సమయం గడిపి దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఇవ్వగలిగాం. దీని స్తోత్రము. ఆయన తన ప్రజల యొక్క స్తుతుల మీద ఆసీనుడై తన వాక్యం మనకు బాగా తెలుసు కాబట్టే ఆయన స్తుతిస్తున్నాం. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతుంది వాక్యం ద్వారా. దేవుని సన్నిధికి మనం వచ్చేది రెండు కారణాల కోసం వస్తామని మనం చెప్పుకుంటున్నాం. ఒకటి, మరి ఆయన స్తుతించి ఆరాధించడానికి. రెండవది, ఆయన మాట్లాడితే విని ఆ మాటల ద్వారా, ఆ వాక్యం యొక్క శక్తి ద్వారా మనము బలము పొందుట, ఎదుగుట, ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకు మన దేవుని సన్నిధికి వస్తున్నాం. మనలో మార్పులు కలుగుతూ ఉండాలి. ప్రతి దినము కూడా మన సొంత ప్రార్థనలో వాక్యము చదివినప్పుడల్లా కూడా మార్పు జరగాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో, జీవితం యొక్క విధానంలో అభివృద్ధి కనబడుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే అనేక విషయాలు కొన్నిసార్లు మరలా చెప్పాల్సి ఉంటుంది సంఘానికి. నేను నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను నేర్చుకున్న విషయాలు మళ్ళీ చదివినప్పుడు మళ్ళీ కొత్తగా దేవుడు మాట్లాడుతుంటాడు. కొత్తమైనటువంటి అనుభవమును నాకు ఇస్తుంటాడు. అది నేను పంచుకుంటూ ఉంటుంటాను. గత వారంలో కూడా మనము దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట గురించి మాట్లాడుకొనొచ్చు. అసలు ఎందుకు ఆ మాట వచ్చింది, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను యేసుక్రీస్తు మరి పాపంలో జీవిస్తున్నటువంటి స్త్రీ అయినటువంటి సమరయ స్త్రీతో ఎందుకు ఆయన చెప్పాడు, ఎందుకు తనకు నేర్పించాడు శిష్యులకు చెప్పే ముందు, అలాగే మరి శాస్త్రులకు పరిస్థితులకు చెప్పే ముందు ఆ స్త్రీకి, సమరయులు అంటే మరి యూదులకు హేయులు అని చెప్పాము, అటువంటి స్త్రీతో ఆయన మాట్లాడి చెప్పాడు. అది ఒక ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ సిద్ధాంతమునకు మరి మూలమైనటువంటి విషయము. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించింది కేవలము ఆయన మహిమ కొరకు, ఆయనను స్తుతించుట కొరకు,
ఆరాధించుట కొరకు మొదటి నుంచి ఆయన చేసిన విధానం అది. ఆ స్తుతి ఆరాధన అనేది కేవలం పాటలతోనే కాదు, లేకపోతే కేవలం లేకపోతే ఆరాధించటం అనే మరి మాటలతోనే కాదు. అయితే మనము చేసే ప్రతిక్రియ, అంటే ఆదాము దేవుని ఎలాగ స్తుతించాడు, ఆరాధించాడు ప్రశ్న వేసుకుంటే విధేయత చూపించుట ద్వారా ఆయన స్తుతించాడు. అయితే ఎప్పుడైతే అవిధేయత చూపించి ఆయన యొక్క దేవుని యొక్క మాటను ఆయనను తిరస్కరించాడో పాపిగా లెక్కించబడ్డాడు. సో స్తుతి, అవిధేయత కూడా స్తుతి, ఆయనను ఆరాధించుటయే. కాబట్టి అంతేకాకుండా తర్వాత మనము ఆ యొక్క పాత నిబంధనలు ఉన్నటువంటి మరి భక్తులు, నోవహు లాంటి వారు, అబ్రహాం లాంటి వారు, యాకోబు, యోసేపు, మోషే, వీళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ వచ్చేవారు. వారి యొక్క స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, అబ్రహాము లేకపోతే ఆదాము, లేకపోతే ఆదాం తర్వాత తన కుమారుడు పుట్టినటువంటి మరి ఏబెలు, కయీను ఉన్నారు. వారు కూడా దేవునిని ఆరాధించుట ఎలా మొదలు పెట్టారంటే సాక్రిఫైస్, అంటే బలి అర్పణ ద్వారా. బలి కూడా కాదు, బలి ఒక ఆరాధనగా ఎప్పుడు నిలుస్తూ వచ్చింది. అబ్రహాం అంటాడు, తన కుమారుని తీసుకుని మరి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నప్పుడు, మేము దేవుని ఆరాధించి వచ్చేదము అంటే బలి ఇచ్చుట ద్వారా ఆరాధించుట, లేకపోతే సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతి యాగము, లేకపోతే స్తుతి అనే బలి ద్వారా దేవుని ఆరాధించుట, ఇవన్నీ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ఆ యొక్క యోహాను సువార్త 4:23-24 వచనంలో చెప్పిన విషయాన్ని మరొకసారి అర్థం చేసుకుందాం. ప్రత్యేక రీతిలో దాని యొక్క లోతైన అర్థం చేసుకుని దాని ప్రకారంగా మన యొక్క ఆరాధన ఉండునట్లుగా, మనము దేవుడు మనతో మాట్లాడిన ఆయన చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే దేవుని దగ్గర నుంచి వచ్చి మరి ఆశీర్వాదాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్త 4:23 మళ్ళీ చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అప్పటి వరకు మనుషులు ఆరాధిస్తూనే ఉన్నారు. మరి ఆదాము నుండి మరి యేసుక్రీస్తు వచ్చే దగ్గర 4000 సంవత్సరాలైంది. దేవుని ఆరాధించే మనుషులు చాలామంది ఉన్నారు. ప్రత్యేకించబడినటువంటి జనాంగమైన ఇశ్రాయేలీలు దేవుని ఆరాధిస్తున్నారు. వారికి ఆరాధన విధానం ఏదో మనం చూసినట్లయితే వారికి ఒక దేవాలయం ఉంది. దేవాలయంలో వారు బలులు తీసుకొచ్చి ఆరాధిస్తున్నారు, నైవేద్యము తీసుకొచ్చి ఆరాధిస్తున్నారు. రకరకమైనటువంటి వారి యొక్క దశమ భాగాలు, అలాగే కానుకలు తెచ్చి ఇచ్చుట ద్వారా దేవుని ఆరాధిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఈ స్త్రీతో ఏం చెప్తున్నాడు, ఒక కాలం వస్తుంది, అప్పుడు దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ అలాగే సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఈ మాటను ఆమెతో ఎందుకు చెప్పారంటే, ఆమె మరి భౌతికమైనటువంటి 2 స్థలాల గురించి మాట్లాడుచున్నది. సమరయ లాంటి వారు ఆ కొండ మీద, ఏం కొండది, కెరిజీము అనే కొండ మీద ఆరాధించాలని వారు నిర్ణయించుకున్నారు. వారి ఇష్టానుసారంగా ఇదే ఆరాధన స్థలం అని. అయితే మీరు చెప్తారు ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందని అని చెప్పుతూ ఆమె కొన్ని ఆత్మీయ విషయాలు దేవుని యేసుక్రీస్తుతో మాట్లాడినప్పుడు ఆమె కొన్ని ఆత్మీయ విషయాలను యేసుప్రభు విని ఈమెకు కొన్ని సత్యాలు చెప్పాలని యేసుక్రీస్తు నిర్ణయించుకున్నాడు. అప్పుడు మీకు మాట చెప్పాను, మరి ఎవరి దగ్గర ఉంటుందో వారికి ఇంకనూ ఇవ్వబడుతుంది, లేని వానికి వాని యొద్ద నుంచి తీసివేయబడుతుంది. మీ దగ్గర కొంచెము జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం ద్వారా దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మీరు ఉన్నతమైన జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఎక్కువ తీసుకెళ్తారు. ఉన్నవానికి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, యేసును దేవుని గురించిన జ్ఞానము, మరి వాక్యంను గురించిన జ్ఞానం ఉన్నవానికి ఇంకా ఎక్కువ వాక్య జ్ఞానం వస్తుంది. మీలో కొంతమంది లేకపోతే మనలో కొంతమంది మనము కొన్నిసార్లు వాక్యాన్ని లేకపోతే వాక్య జ్ఞానంకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా జీవిస్తూ ఉంటాం. అలాగున్నప్పుడు మీకు లేదు కాబట్టి మీ దగ్గర ఉన్నది కూడా తీసేస్తానంటున్నాడు దేవుడు. అలాగా ఈ యొక్క స్త్రీ దేవునికి వచ్చిన విషయాలు, అలాగే మెస్సను గుర్చిన విషయాలు తనకు తెలిసినట్లుగా ఆయనతో మాట్లాడుచున్నప్పుడు ఆమెకు ఆయన యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, నేనే మెస్సయ్యనని స్పష్టంగా చెప్తాడు. అయితే ఆ మెస్సయ్యని చెప్పిన తర్వాత ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను చెప్తున్నాడు. ఆరాధించేవారు ఆత్మతోనూ
సత్యముతోనూ ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. ఎందుకంటే యేసుక్రీస్తు అప్పటికే ఉన్నాడు కాబట్టి, ఆత్మపూర్ణుడైనటువంటి వాడు యేసుక్రీస్తు, ఆత్మలో ఉన్నవాడు యేసుక్రీస్తు. అతను ఎప్పుడు దేవుని ఆరాధిస్తుండేవాడు. మరి భూమి మీద ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆరాధించాడు, ప్రత్యేక స్థలానికి వెళ్ళి ఆరాధించాడు, ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆయనకొక్కరికే ఆత్మ ఆరాధన అంటే తెలుసు. ఆమేన్. దేవునితో సంభాషించే విధానం ఆయనకు తెలుసు కాబట్టి అది ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మూల భాషలో ఏమంటుందంటే వెదకుచున్నాడు. ఈ సర్చింగ్. ఎవరైనా ఈ లోకములో నన్ను ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు ఉన్నారా అని దేవుడు పరలోకముని చూస్తూ ఉన్నాడు. ఆమేన్. మిమ్మల్ని చూస్తున్నాడు, మన హృదయంలో చూస్తున్నాడు. ఇక్కడ ఈ సంఘం జరుగుతుంది. ఈరోజు పొద్దున్న స్తుతించడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు. ఇక్కడ ఎంతమంది నన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తున్నారని చూస్తున్నాడు. మరి మీరు ఉన్నారా? మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నారా? పాటలు పాడుతున్నారు, బాగుంది. చప్పట్లు కొడుతున్నారు, బాగుంది. ఇవన్నీ బాగున్నాయి. అయితే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్న ప్రశ్న, ఈ ప్రశ్న వచ్చేటప్పటికి లోకములో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ రకరకమైనటువంటి సంశయములు, డౌట్స్, అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే వాక్యములో మనకు కావలసిన అన్నివి దొరుకుచున్నవి. వాక్యములో అన్ని అర్థాలు మనకు కనబడుచున్నవి. అయితే వాటిని వెతకి తెలిసి అర్థము చేసుకుంటే దాని యొక్క అంతరార్థం మనకు అర్థమవుతుంది. ఆమేన్. కాబట్టి కొంతమంది ఇలాగా, కొంతమంది అలాగా, ఇది అని రకరకాలుగా దీని గురించి చెప్తూ వ్యాఖ్యానం చేస్తుంటారు. మనం వాక్యంలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నేర్పిస్తాడు. 24వ వచనం ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యం ఆరాధింపను. మొదట ఏమనంటే వెతుకుచున్నాడని ఉంది. రెండో మాట ఏమనంటే ఆరాధించేవారు తప్పకుండా. ఆ మాట మీకు తప్పకుండా లేకపోయినా ఈ వాక్యం యొక్క అర్థము దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపు. అంటే ఇది ఆజ్ఞ. ఇది ఒక ఐడియా కాదు, ఒక సజెషన్. అంటే మీకు ఒక సలహా ఇవ్వడం లేదు. యేసుక్రీస్తు మంచిది, మీరు ఆత్మతోనూ, నేను కూడా కొన్నిసార్లు ప్రసంగాలు చేసినప్పుడు మీరు ఆత్మతోనూ సత్యం మంచిది అని మీకు చెప్పటం మంచిది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించవలసినదే. మరి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకటో అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. మాట ఏంటంటే దేవుడు అక్కడ అంటాడు, ఆ మాటలో చాలా ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, అంటే వాట్ ఈస్ ఫ్రస్ట్రేషన్, నిరసన, అసహ్యాన్ని చూపిస్తుంటాడు అక్కడ. మీ బలులు నాకు ఇష్టం లేదు, మీ నైవేద్యం నాకు ఇష్టం లేదు, నాకు ఎవడు కావాలంటున్నాడు, నాకు అవసరం లేదు ఇవన్నీ. మీ అమావాస్యలు, మీ పూర్ణిమ, మీరు చేసే ఇవన్నీ నాకు అనవసరం అని దేవుడు ప్రవక్తని యెషయా ద్వారా చెప్తూ ఉన్నాడు. నాకు ఎన్ని అవసరం లేదు, ఎందుకంటే మీ హృదయాలు చాలా దూరం ఉన్నారు, మీరు పాపంలో జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తూ వచ్చి నాకు ఆరాధన బలు ఇచ్చేస్తున్నారు, నాకు ఇవన్నీ అసహ్యమని అక్కడ చెప్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయనతో కనెక్షన్, ఆయనతో సంబంధము, ఆయనతో సహవాసము కావాలంటే ఈ శరీరముతో, ఈ కళ్ళతో, ఈ చెవులతో, మరి ఈ నోటితో ఆయనతో మనం సంబంధం పెట్టుకోలేము. ఆత్మలోనే, అది మన అంతరాత్మలో ఉంటే ఆత్మ ద్వారానే, ఆత్మ మరి సహాయముతో, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ సహాయముతో మనకున్న ఆత్మ. కారణం ఏంటంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, ఆదామును సృష్టించినప్పుడు ఆయన తన చేతితో మట్టితో ఆదామును సృష్టించి చేసి ఆయన నాసికారంధ్రంలో తన ఊపిరంటే తన ఊపిరంటే ఆత్మను ఆయనలో పెట్టాడు. ఆ దినం నుంచి ప్రతి మనుషులను దేవుని ఆత్మ నివాసము చేస్తున్నది. ఆ ఆత్మ నివాసము చేస్తుంది కాబట్టి ప్రతి మనుష్యుడికి దేవుడనే ఒకడున్నాడు. ఆయన కావాలనే ఒక అంతర్యములో ఒక ఆశ ఎప్పుడు వస్తూ ఉంటుంది. అందుకే దేవుడు కనబడటం లేదు కాబట్టి రకరకమైనటువంటి విగ్రహములను, గొప్పవారిని, మనుషులను, ఎక్కడో వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు, ఆయన దేవుడేమో, ఆ విగ్రహము దేవుడేమో, ఆ గుడిలో దేవుడు ఉన్నాడని రకరకాల మనుషులు ప్రపంచం మొదటి నుంచి కూడా చేస్తూ వచ్చారు. దానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ సాతాను అనేవాడు మనుష్యుని
ఎప్పుడు కూడా మోసగిస్తూ అదే దేవుడు అని ఆ దేవుడని చూపించి అక్కడ ఉన్న విగ్రహాల్లో తన్ను కూర్చుని తన్ను మనుష్యులు ఆరాధించేట్లుగా సాతాను ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు ఈ ఆత్మకు తెలిసిన అక్కడ మనిషి మనస్సుతో అంటే శరీరముతో శరీరానుసారంగా ఈ మైండ్తో ఆలోచించి ఆ దేవుడు కాందని మృక్కుతూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే మన ఆత్మకు దేవుని ఆరాధించాలని ఆశ ఉంది, అయితే శరీరానికి అటువంటి భావము లేదు. వాక్యం చెప్తుంది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుంది? శరీరము ఆత్మకును, గలతీయులకు రాసిన పత్రిక 5:17, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఈ రెండిటికి పడదు. ఇది అర్థం చేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. మనకి శరీరం ఉంది, మనం అందరము కూడా మీరు నేను మనందరం కూడా ఎక్కువ సమయమును ఈ శరీరానికి దీన్ని తృప్తిపరచడం, పోషించుకోవడానికి, దీనికి ఇష్టం, ఈ శరీరం యొక్క ఇష్టమును నెరవేర్చడం, అది మీ యొక్క నిద్రే కావచ్చు, ఆకలి కావచ్చు, మరి ఇంకా ఏదైనా శరీరాశలు అన్నీ కూడా దీనిని ఎప్పుడు సుఖ పెట్టాలని ఎప్పుడు ఈ మనస్సు చెప్తుంది. మనస్సు ఉంది, ఆత్మ ఉంది, రెండు వేరండి. మనస్సు ఆత్మ రెండు. ఆత్మ అంతర్యంలో ఉంటుంది. ఈ మనస్సు శరీరం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. మనకు వచ్చే ఆలోచనలు ఆశలన్నీ మనసులో వస్తుంటాయి. ఆ శరీరం తన ఆశను మనసు చెప్తే ఆ మనసులో వచ్చి ఆ మనసు చెప్పిందే మనము శరీరంలో చేస్తూ ఉంటాం. అది సమస్య. అయితే ఈ శరీరము ఈ మనస్సు కలిసి దేవునికి లేకపోతే ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. మనుష్యుడు అది ఎప్పుడు మారుతుందంటే మనుష్య జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుందంటే తర్వాత నేను చూపిస్తాను. అయితే ఈ మాటను గుర్తు చేసుకోండి, ఆ మార్పు చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అలా కాకుండా ఆత్మ తన అంతస్తు, తన పొజిషన్, తన యొక్క స్థానమును మరి పొందుకోవడానికి దేవుడు అది ఏర్పాటు చేశాడు. అయితే శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మరి ఏవి చేయనిశ్చయింతుమో ఇంతలో వాటిని చేయకుందరు. మీకు చేయాలని, మంచి చేయాలని, దేవుని ఆరాధించాలని, దేవుని స్తుతించాలని అనుకునే మీరు ఇక్కడికి వస్తున్నారు. అయితే శరీరం కొన్నిసార్లు మనం చేతులు ఎత్తి దేవుని ఆరాధించాలనుకుంటాము, కానీ చేతులు లెగడానికి శక్తి నీకు అవసరం పర్లేదు, అందరూ చేయట్లేదు, నువ్వు చేయకపోయినా పర్వాలేదని ఒక మనస్సు కొన్ని మాటలు మాట్లాడుతుంది. నువ్వు చప్పట్లు కొట్టబోయినా పర్వాలేదులే, నిలబడిపోయినా పర్వాలేదులే, వంగపోయినా పర్వాలేదులే, మోకరించపోయినా పర్వాలేదులే అనేటువంటి భావాన్ని మన శరీరం మోకరించాలనుకుంటా మోకరించి 1 నిమిషం 2 నిమిషాలు మనకి నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, అందుకు మోకరించలేము. ఇది మన యొక్క సమస్య, ఈ శరీరంలో ఉన్నటువంటి సమస్య. దానిని మనం గెలుచుకోవాలి. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుందంటే, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతురు. మనసు మీద ఉంచుతురు. ఇదే ఇందాక చదివినట్టు గలతీయులకు రాసిన 5:16 ఏమంటుంది? ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మరి శరీరేచ్ఛలను నెరవేర్చరని ఇక్కడ దాని గురించి చెప్తుంది. అయితే శరీరానుసారులు, ఇద్దరు రకాల మనుషులు ఉన్నారు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. మనలందరినీ కూడా దేవుడు ఆత్మానుసారులుగా ఉండడానికి పిలిచాడు. అంటే ఆత్మ చెప్పినట్లుగా మనం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే ఆత్మానుసారంగా నడుస్తాం. అయితే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరం చెప్పినట్టు చేస్తే మరణం అంటే అది మనం చచ్చిపోయిన తర్వాత ఆ మరణం కాదు, ఇది నిత్య మరణం గురించి చెప్పబడింది. శరీరానుసారమైన మనస్సు మరణము. ఇంకా ముందుకెళ్ళినట్లయితే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం ఏం చెప్తుందంటే, 1 కొరింథీయులు 15:50, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. మనం ఈ రక్త మాంసాల మీదే ఫోకస్ మందంతా, మన కేంద్రీకరణ అంతా కూడా ఈ రక్త మాంసాలు ఈ శరీరం మీదే ఫోకస్ ఉంటుంది. అవి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొన, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇది క్షయం అయిపోవాల్సిందే, ఇది నశించిపోవాల్సిందే, ఇది భూమితో కలిసిపోవాల్సిందే. అయితే అక్షయమైనటువంటి ఆత్మ మనకు దేవుడిచ్చున్నాడు. హల్లెలూయా. అది దేవుని ఆత్మ. ఈ ఆత్మతో ఆయన స్తుతించడానికి ఉండాలి. మత్తయి సువార్త
16వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు చెబుతున్నాడు పేతురుతో, పేతురు ఎప్పుడైతే ప్రభువా నీవు దేవుని కుమారుడువైన మరి మెస్సయ్యవని చెప్తాడో, ఈ మాట నిజమే, కరెక్టే చెప్పావు. అయితే 17వ వచనం అంటున్నాడు ఏమంటే, సీమోన్ బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతిని బయలుపరచినే కానీ నరులు, లేకపోతే మూల భాషలో రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. అంటే నరులు, మనుషుల జ్ఞానము, మనుషుల యొక్క పద్ధతులు, నువ్వు చెప్పావే సత్యం నీకు ఎవరు చెప్పలేదు. దేవుడు అక్కడ ఏమనంటే పరలోకమున నా తండ్రి అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆయన నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడు. కాబట్టి ఈ శరీరములు, ఈ రక్త మాంసములు, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. దేవుని విషయాలను ఆలోచించవు. మనము ఏం చేస్తున్నామంటే దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఎలాగునా నా శరీరానికి లేకపోతే నా యొక్క మనస్సుకు నేను ప్రాధాన్యత ఇవ్వకుండా జీవించాలని ఒక మాట నువ్వు ఆలోచించుకోవాలి. అలా జీవిస్తే అది నాకు మరణము, కాబట్టి నేను అలా జీవించకూడదు అనే నిర్ణయానికి రావాలి. నేను ఏమి చేస్తే మంచిది అనే ఒక ప్రశ్న వేసుకుని దాని ప్రకారంగా దినదినం నీ ప్రార్థన, ప్రభా నేను ఈ శరీరానుసారంగా జీవించకూడదు, ఈ యొక్క నా యొక్క మనసు ప్రకారంగా నేను జీవించకూడదు, నీ స్థానుసారంగా జీవిస్తాను ప్రభా, నాకు సహాయం కావాలి అన్నప్పుడు దేవుడు తన ఆత్మానుసారంగా నీకు నడిపిస్తాడు. కాబట్టి శరీరానికి అలాగే ఆత్మకు మధ్య వ్యత్యాసాన్ని దేవుడు చూపిస్తున్నాడు. వాక్యం చూపిస్తుంది మనకు శరీరము ఆత్మకు. ఆ మాట మనం చూడాలంటే ఏంట వ్యత్యాసం అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త 3:6 ఏం చెప్తుందంటే, శరీరమూలముగా జన్మించినది శరీరమూలంగా జన్మించినది అంటే మనందరం కూడా శరీరమూలంగా జన్మించాం. అవునండి? అవునా కాదా? అవునా? అవును కోసం మాట్లాడండి. అవునని ఒక నోటితో మాట్లాడితే మీకేమి, మీరు నష్టపోరు. అవునని ఒప్పుకో. మనందరం శరీరం మూలంగా జన్మించామండి అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా వారికి పుట్టాము, శరీరానుసారంగా మనం జన్మించిన వాళ్ళం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునది. అయితే రెండు రకాల మనుషులు, రెండు వ్యత్యాసం చూపిస్తున్నాడు. మనమందరం కూడా శరీరానుసారంగా జన్మించాము కాబట్టి మన శరీరమే. అయితే ఇంకొక జన్మ ఉన్నది, ఆత్మానుసారమైన జన్మ. అది కలిగినప్పుడు మాత్రమే అటువంటి వారు మాత్రమే ఆత్మీయులుగా ఉండి వారికి మాత్రమే దేవునిని ఆత్మానుసారముగా దేవునితో సహవాసం చేసే ఆధిక్యత కలుగుచున్నది. హల్లెలూయా. ఇందుకు ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఎలాగా మనము మరి ఆత్మలో ఆత్మానుసారంగా జన్మించిన వారం అవుతాము అనే మాట వచ్చినప్పటికీ అది చాలా సులభమైన విషయమే. మీ అందరికీ, మీలో ఉన్న చాలా మందికి, అందరికీ యొక్క అనుభవం ఉంది. ఒకసారి అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మీకు అందరూ తెలిసిన మాట. తన్ను ఎందరు అంగీకరించిరో అంటే ఎవరిని, యేసుక్రీస్తును ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన మాట మీకు అందరికీ బాగా తెలుసు. మీరందరూ కూడా యేసుక్రీస్తు రక్షకుడు, లేకపోతే యేసుక్రీస్తు మీ కొరకు చనిపోయి, మనందరి కొరకు చనిపోయి 3వ దినం తిరిగి లేచి ఆరోహణమే తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడని వింటమే కాదు నమ్ముచు మీరు బాప్తిసంతో తీసుకున్నప్పుడు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న వారే. అంటే మీకందరికీ కూడా దేవుని పిల్లటకు అధికారం అనుగ్రహించబడింది. ఓకే, అంటే మీరు శరీరానుసారంగా పుట్టిన వారు. అయితే ఈ యొక్క ప్రక్రియ మీ యొక్క జీవితంలో మార్పు తీసుకొచ్చేసింది. దాని 13వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీరేచ్ఛ వలనను మానుష్యేచ్ఛ వలన పుట్టిన వారు కాదు. స్పష్టంగా ఉంది మాట మీకు. మనమందరం కూడా శరీరానుసారంగా పుట్టిన వారం. అవునండి, ముందు చెప్పాను మీకు. అయితే ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో, మీరందరూ అంగీకరించారు, మంచిది. కానీ ఈ సత్యము మీ యొక్క హృదయములో, మీ యొక్క ఆత్మలో ఒక బలమైనటువంటి ఫౌండేషన్, అదే పునాది వేసుకుని కూర్చుని ఉండాలి.
ఏ సత్యం అది? మీరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడం కాకుండా ఆయన మాటలు నమ్ముచు ఆయన వెంబడించువారు కాబట్టి మీరు దేవుని వలన పుట్టిన వారే గాని, అంటే మీరు శరీరానుసారంగా పుట్టిన ఇప్పుడు మీరు దేవుని వలన పుట్టిన వారు. హల్లెలూయా. రక్తం లేని శరీరం మనుష్య పుట్టిన వారు కారు. ఈ మాట మీ హృదయంలో స్థిరమైపోవాలి ఈరోజు. అంటే నేను శరీరానుసారుడైన మనుషులను కాదు, నేను ఆత్మానుసారుడైన మనుషులను, స్త్రీని పురుషులను మీరు ఒక నిర్ధారణలోనికి వచ్చేస్తే మీకు ఒక రెస్పాన్సిబిలిటీ, మీకు ఒక బాధ్యత అప్పుడు తెలిసిపోతుంది. అంటే మీరు ఆత్మానుసారమైనటువంటి మనుషులైనట్లయితే మీరు దేవుని ఆత్మానుసారంగా ఆరాధించాలి. ఆ నిర్ణయానికి మనం వచ్చేసేయాలి, స్పష్టమైపోవాలి. కాబట్టి ఇటువంటి ఆధిక్యత కలిగిన మనము ఈ మాట అర్థం చేసుకోవాలి. ఏంటంటే యేసుక్రీస్తు చెప్పాడు, తన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి చెప్పాడు. ఈ మాట నాకు అర్థమవుతుందా లేదా? ఇది నాకు అర్థమవుతుందా లేదా? వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? రకరకాల మనుషులు చెప్పినప్పుడు మీకు వాక్యము చెప్పినది మీ హృదయంలో స్థిరంగా ఉన్నట్లయితే మనుషులు ఎంతైనా చెప్పొచ్చు, మీరు దాన్ని తట్టు మారరు. లేకపోతే మీకు డౌట్స్, లేకపోతే సంశయములు మీకు రావు. వాక్యము చూసినప్పుడు ఇది దేవుని వాక్యము, ఈ దేవుని వాక్యంతో స్థిరమైనది కాబట్టి దీని ప్రకారంగా నేను జీవించాలి అని. కాబట్టి మీకు అటువంటి జీవితం లేనప్పుడు మార్పు కావాలి, నేను మార్పు పొందాలి, నాకు దీని ప్రకారంగా ఉండాలి అనే ఒక నిర్ధారణలోనికి మీరు వచ్చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ఈ యొక్క శరీరానుసారమైనటువంటి దేవుని ఆరాధన, ఆత్మానుసారమైన దేవుని ఆరాధన గురించి గతసారి మీకు చెప్పాను. ఏదైతే మన కళ్ళు చూస్తున్నాయో, ఏదైతే మన చెవులకి వినపడితే అర్థమవుతుందో, ఏదైతే మనం ముట్టుకుంటే మనకు తెలుస్తుంది, అంతా కూడా శరీర సంబంధమైనవి. అంటే మన జ్ఞానానికి మనకున్నటువంటి జ్ఞానానికి అర్థమయ్యేదంతా కూడా శరీరానుసారమైనదే. మళ్ళీ చెప్తున్నాను, మన జ్ఞానానికి అర్థమయ్యేదంతా కూడా శరీరానుసారమైంది. మీకు తెలుస్తుంది, నా చేతిలో ఇది ఉంటే ఇది మాస్క్ అని తెలుస్తుంది. అదే తెలియదు అనుకోండి, ఇది ఏంటో పట్టుకున్నారు తెలియట్లేదండి, అప్పుడు మీరు అనుకోవచ్చు మీరు ఆత్మలో ఉన్నారనుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి అది కళ్ళు చూసేది. అంటే అది శరీరానుసారం. మరి ఆత్మానుసారమైనది ఏంటిది? ఆత్మానుసారమైనది ఈ కళ్ళు చూస్తే తెలిసేది కాదు, ఈ చెవులకు వినబడితే అర్థమయ్యేది కాదు, ముట్టుకుంటే స్పర్శకు తెలిసేది కాదు. అటువంటిది ఏదో ఒకటి ఉంది, అది ఆత్మానుసారమైనది. అంటే మీ యొక్క ఇంగ్లీష్లో ఏమంటారు, యువర్ న్యాచురల్ ఇంటలెక్చువల్ థింకింగ్ కెనాట్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ థింగ్స్. ఈ మాట తెలుగు చెప్తాను, అర్థం చేసుకోండి. మీ యొక్క జ్ఞానము, మీ యొక్క స్వాభావికమైన జ్ఞానమునకు అర్థమయ్యేది అది ఆత్మానుసారమైంది కాదు. అర్థమైందా? మరొకసారి, మీకు అర్థమయ్యేదంతా కూడా నేను చెప్పి ప్రతి మాట మీరు వినేది ఇప్పుడు శరీరానుసారంగా నా స్వరంతో మాటలు వింటున్నారు. నేను చెప్పే మాటలన్నీ కూడా ఈ చెవులతో వింటున్నారు. అది మీ హృదయంలోకి అర్థమవుతుంది, అయితే మీ మనసులోకి వెళ్తుంది. అయితే అది శరీరానుసారంగా మీకు వస్తుంది, శరీరానుసారమైన స్వరంతో వస్తుంది. అలాగ కాకుండా నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు, అయితే మీ ఆత్మకు అర్థమైపోతుంది అనుకోండి, దాన్ని ఆత్మానుసారంగా అంటామన్నమాట. నేను చెప్పేది మీకు అర్థం కాకుండా అటువంటి భాషలో చెప్తుంటే ఇది ఆత్మానుసారమైన మాటలను అర్థం చేసుకోవాలి. అర్థమైందా? నేను చెప్తే మీకు అర్థం కావడం లేదు, నా యాక్షన్ మీకు అర్థం కావడం లేదు, ఏదో జరుగుతుంది, నేను మీరందరూ చేసినట్టు చేయట్లేదు. నాలో ఒక ప్రత్యేకమైన మనుషులకు అర్థం కానటువంటి ఒక యాక్షన్ కానీ మాటలు కానీ కలిగినప్పుడు అది ఆత్మానుసారమైంది. అంటే మనుషులు అందరూ చేసేది కాదు, వేరుగా ఉంది, ఏదో వేరుగా ఉంది, దీంట్లో ఏదో మార్పు ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. మనుషులు దాన్ని ఏమంటారంటే, మనిషి ఆత్మ ఇది పిచ్చితనం అంటారు. ఏమంటారు? పిచ్చితనం అంటే క్రేజీ, ఇంగ్లీష్లో క్రేజీ సంథింగ్ దిస్, ఏంటో పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు వీళ్ళు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వీళ్ళు అని మనుషులు అంటారు. ఎందుకంటే అది ఆత్మీయంది, వారి మనసుకు అర్థం కావడం లేదు. అర్థమైందా? మీకు స్పష్టంగా ఉందా? ముందుకెళ్ళిపోదాం. కాబట్టి దేవునిని ఆత్మతో ఆరాధించే అవసరం వచ్చినప్పుడు అది మన యొక్క స్వాభావికమైన కళ్ళకు చెవులకు
లేకపోతే మన మనసుకు అర్థము కాదు. ఇది స్పష్టమా? ఒకసారి మళ్ళీ చెప్తాను. ఆత్మతో దేవుని ఆరాధించాలి అనే ఆ యొక్క ఆరాధన ఇది ఇలాగుండాలి అని మీరు ఎవ్వరు కూడా దానికి ఒక డిస్క్రిప్షన్ రాయలేరు. మీకు అర్థం కావట్లేదు? అర్థమవుతుందా? ఆత్మతో చేసేది ఇలాగ ఉంటే ఇది ఇలాగ అంటే మీరు దానికి ఒక వివరణ మీరు నేను చెప్పలేము. అది దేవుడు తన చిత్తానుసారంగా తన ప్రకారంగా చేసుకుంటాడు. వాక్యంలోకి వెళ్ళి నేర్చుకుందాం ముందు తర్వాత. అయితే ముందు మాటలు అర్థం చేసుకోండి. ఆమేన్. కాబట్టి ఒక స్వాభావికమైన మనుషులు అందరూ ఎలాగ ఆలోచిస్తారంటే, మరి పెంతెకోస్తు దినమున అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏం జరిగింది? పెంతెకోస్తు అనే ఆ ప్రత్యేకమైనటువంటి అనుభవం వచ్చినప్పుడు అక్కడ కూడి ఉన్న వారిలో వచ్చినటువంటి ఆలోచనలు చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము అపోస్తల కార్యం 2వ అధ్యాయం 12వ వచనంలో వారందరూ భాషలతో మాట్లాడుతున్నారు. మరి ఇంకేం చేస్తున్నారో తెలియదు. గంతులు వేస్తున్నారో, పడిపోతున్నారో, ఏం చేస్తున్నారో అంతా డిస్క్రిప్షన్ లేదు. అయితే వాళ్ళు ఒక రకమైన శబ్దం బయటకు వస్తుంది. మనుషులకు అందరూ తెలిసిపోయింది ఇక్కడ ఏదో జరిగిపోతుంది. పొద్దున్నే అందరూ పరిగెట్టుకొచ్చేసారు. చూస్తున్నారు, బయట నుంచి చూస్తున్నారు, కిటికీలోంచి చూస్తున్నారు. సౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ 120 మంది ఉన్నారు. ఏంటి వీరి సంగతి ఏంటి? వీళ్ళు మాట్లాడదు. కొంతమంది మరి నేను అరబ్ దేశాన్ని వచ్చాను, ఇలా అరబ్ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఏంటి? ఇంకొకటి గ్రీక్ దేశాన్ని నుంచి వచ్చాను, గ్రీక్ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఏంటి అని అందరూ కూడా ఒకరు చెప్పుకొని అనుకుంటున్నారు ఏదో వేరుగా ఉంది. ఇక్కడ ఏమన్నాడు 12వ వచనంలో? అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగును అని ఒకరిదొకరు చెప్పుకున్నారు. అది మనిషి యొక్క ఆలోచనలకు అర్థం కావడం లేదు. అయితే 13వ వచనం ఏమంటాడంటే, కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేశాడు. కొంతమంది వీళ్ళు పిచ్చోళ్ళు. ఏమని చెప్పాను మీకు? ఆత్మానుసారంగా జరిగేది మనుషులకు పిచ్చితనంలాగా కనబడుతుంది. చాలా స్పష్టమైపోవాలి మీ హృదయంలో. అర్థమవుతుందా అండి? మనుషులు ఇక్కడ మన చాలామంది క్రైస్తవులకి ఈ మాట అర్థం కావడం లేదు. ఎందుకంటే సంఘము, దేవుని క్రీస్తు యొక్క సంఘము మరి సగం ఏందని చెప్పాలో, లేకపోతే ఒక 70%, 80% ఒకలాగా ఆలోచిస్తున్నారు. ఆత్మానుసారంగా వారికి అర్థం కావట్లేదు. కేవలం 20% బహుశా ఆత్మానుసారంగా దేవుని ఆత్మతో దేవుని ఆరాధించాలని మాట అర్థం చేసుకుంటున్నారని అనిపిస్తుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది పరిస్థితి. వీళ్ళకి అర్థం కావట్లేదు. పిచ్చోళ్ళు అన్నారు. చాలామంది అంటారు. ఎవరైతే భాషలతో మాట్లాడే సంఘానికి వెళ్తారో, భాషలో మాట్లాడిన వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు దయ్యం పట్టింది అంటారు. పిచ్చోళ్ళని కాదు, వీళ్ళు దయ్యం భాషతో మాట్లాడుతున్నారు అంటారు. తెలుసా మీకు సంగతి? ముందుకెళ్ళిపోదాం. మరి ఈ శరీరానుసారమైన మనుష్యుడు ఆత్మానుసారంగా ఎలాగో దేవుని ఆరాధిస్తాడు. దానికి దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు పద్ధతి. ఏమని, ఎలా పద్ధతి చేశాడు? యేసుక్రీస్తు తన యొక్క పరిశుద్ధాత్మని తాను వాగ్దానం చేశాడు. మీకు అందరికీ తెలుసు, యోహాను సువార్త 14, 16, 17లో నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడు ఉండక ఆయన వేరొక ఆదరణకర్తను లేకపోతే ఉత్తరవాదిని అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. ఈ మాట అర్థం చేసుకోండి. లోకము నంబర్ 1 ఆయనను చూడదు. రెండోది ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. అర్థమైపోయిందా? మీరు యేసుక్రీస్తును అంగీకరించిన వారు కాబట్టి మీరు ఆత్మానుసారంగా పుట్టినవారు. ఆమేన్. అంటే ఆత్మానుసారం విషయములను అర్థము చేసుకునే ఆధిక్యత మీకు ఇవ్వబడింది. అర్థమైందా? అయితే లోకం వారిది అర్థం కాదు. ఆయన చూడ పొందదు. మీరు ఆయనను ఎరుగుదురు. స్పష్టంగా చెప్తున్నాడు. మీకైతే తెలుసు, ఎరుగుదురు. ఎందుకని? ఆయన మీతో నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్ముడు ఏ దినమైతే యేసుక్రీస్తును అంగీకరించారో ఆ మీరు ఆత్మానుసారంగా జన్మించిన వారు కాబట్టి ఆయన మీలో నివసిస్తాడు, మీలో ఉంటాడు, మీరు నడిపిస్తాడు. ఇంకా ముందుకెళ్ళిపోతే తర్వాత ఏమంటాడంటే, ఆయన నేను చెప్పిందని మీకు గుర్తు చేస్తాడు, ఆయన నేర్పిస్తాడు, అలాగే మీకు కొత్త విషయాలు నేర్పిస్తాడు, మరి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడే అన్నీ చేస్తాడు. ఎలా చేస్తాడు? ఎవరో మనిషి వచ్చి కాదు, మీ లోపలే ఉండి, మీలోనే ఉండి మీకు అర్థమగునట్లుగా మీ అంతర్యంలో నుండి నేర్పిస్తూ ఉంటాడు. అయితే ఆయన చెప్పే మాట ఆ మెల్లనైన స్వరానికి ఈ చెవులు పెడితే అర్థం కాదు. ఈ ఆత్మానుసారం దేవుడు మనకి ఆత్మానుసారం కళ్ళు ఇచ్చాడు, ఆత్మానుసారం చెవులు ఇచ్చాడు, ఆత్మానుసారం నోరు ఇచ్చాడు. అర్థమైందండి?
మూడు ఉన్నాయి. స్పర్శ కూడా, ఆత్మానుసారమైన స్పర్శ కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఈ మనకున్న శరీరం ఉన్న విషయాలన్నీ కూడా ఆత్మలో అవి కూడా మనకిచ్చాడు దేవుడు. ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా జన్మించామో అప్పటి నుంచి కూడా ఆయన ఉన్నాడు. అయితే మనం ఈ శరీరానుసారంగా జీవిస్తుండి శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటే ఆత్మానుసారంగా వచ్చే యొక్క ప్రత్యక్షతలను చూడకుండా మిస్ అయిపోతున్నాం మనం. ఎప్పుడు ఆకలి, ఎప్పుడు పడుకోవడమే, నిద్రే, సోమర్తనమే, లేకపోతే ఎప్పుడు శరీరాశలే, ఇవన్నీ వాటి మీదే మనస్సుంటే నువ్వు లోకానుసార మనిషి అయిపోతున్నావు. అయితే పరిశుద్ధాత్మ మనలో ఉండే పని చేస్తున్నాడు. దానికి ఒక మంచి వాక్యం మీకు అనేక సార్లు చెప్పిన వాక్యం మరలా చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అది చాలా స్పష్టమైన మాట. ఏం స్పష్టమైన మాట అంటే పరిశుద్ధాత్ముడు అసలు ఏం చేస్తున్నాడు మనలో ఉండి అనే మాట ఇంకా చెప్తున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనత ఏంటి? మన బలహీనత శరీరానుసారంగా జీవించాలనే బలహీనత ఉంది మనకి. ఏముంది మనకి? ఈ శరీరమే, ఇదే జీవితం, ఇదే జీవనం, దీనికోసమే కష్టపడతాం, దీనికోసమే పాటు పడతాం, దీనికోసం అన్నీ చేసి దీనికోసమే చేస్తుంటాం. ఇది ఒక బలహీనత. మనకున్న బలహీనత ఉంది. ఆ బలహీనత కాదు, ఇంకోటి ఉంది. బలహీనత చూసి సహాయం చేసాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలనో మనకు తెలియదు కానీ. హల్లెలూయా. మాట చెప్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాక్యంలో, యుక్తముగా ప్రార్థన చేయటం మీకు నాకు తెలియదు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, యుక్తం అంటే కరెక్ట్గా ఎలాగ ప్రార్థన చేయాలో మీకు నాకు ఎవరికి తెలియదు. ఒప్పుకుందామా లేదా? ఒకసారి చెప్పండి. ఎందుకు ఒప్పుకోవాలి మీరు? నేను చెప్పిన గురించి కాదు, ఈ వాక్యం చెప్తుంది. మనకి ఎవరికీ తెలియదంట. సరిగా మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఓపెనింగ్ ప్రార్థన చేస్తాం, నేను ప్రార్థన చేస్తాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, లేకపోతే చేస్తూనే ఉన్నాం ప్రార్థన కూడికలు పెట్టుకున్నా ప్రార్థన చేస్తున్నాం. అయితే యుక్తంగా ప్రార్థన చేత ఏ విశ్వాసకి తెలియదని యొక్క మాటతో స్పష్టమవుతుంది. ఆమేన్. అవునా కాదండి? అయితే ఏమైంది మరి? మనకు తెలియదు కానీ, అయితే అక్కడ తర్వాత ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంటుంది. ఉచ్చరింప శక్యము కాని మాటలు, మూల్గులు. ఉచ్చరింప శక్యము కాని మూల్గులు అంటే మీ ఇష్టానుసారముగా మీరు మూలుగుంటే మీకు అందరికీ తెలుసు. బాధిస్తే మూలుగుతారు, ఒక రకమైనగా మూలుగుతూ ఉంటారు. ఇది మీరు అనుకున్న రీతిగా మూలగటం కానీ, లేకపోతే మూల్గునటువంటి స్వరము మనలోంచి పరిశుద్ధాత్ముడు కలుగజేస్తాడు. అది అంతర్యములో నుంచి బయటకు వస్తుంది. ఆ మూల్గు ఆత్మానుసారమైనటువంటి మూల్గు. ఆ మూల్గే ఆత్మానుసారమైన ప్రార్థన. నేనేం చెప్పాను? ఇది మైండ్కి తెలియదు, మన మైండ్కి తెలియదు, మన మనసుకు తెలియదు, మన చెవులకి అర్థం కాదు, ఇక్కడి నుంచి ఎందుకు చేస్తున్నామో తెలియదు. అలాగే మన బుర్రకి ఇంటలెక్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఇంటలెక్ట్ అంటే జ్ఞానము. మామూలుగా జ్ఞానం అనేస్తాము, ఇంగ్లీష్లో వేరే మాటలు ఇంటలెక్ట్ అంటాము. ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటే వేరు, జ్ఞానం వేరు, ఆ జ్ఞానం వేరు. ఇంటలెక్ట్ అంటే ఈ బుర్ర లోపల ఏవో ఆలోచనలు ఉంటాయి. అన్ని ఆలోచనలు ఆలోచిస్తుంది కానీ ఇది అర్థం కాదు. ఏంటి మూలుగులు? ఎవరైనా మూలుగులతో ప్రార్థన చేస్తే ఆ తెలియనోడు కూర్చుని, ఏంటి మూలుగు ఇలా మూలుగుతున్నారేంటి, ఇలాంటి సౌండ్లు చేస్తున్నారేంటి, పిచ్చోళ్ళు వీళ్ళు అని వాడికి అనిపిస్తుంది. వాడికి కాదు, క్రైస్తవులు చాలామంది ఇది అర్థం చేసుకోకుండా ఆ దేవుని యొక్క వాక్యాన్ని సరిగా ధ్యానించకుండా అర్థం చేసుకోవడం లేదు కాబట్టి వారికి తెలియకుండా పోయింది. దేవుని ఆత్మ ఉన్నది, వాళ్ళు వినరు. ఈ శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ దేవుని వాక్యానికి, జ్ఞానానికి ఆధారం ఇస్తారు. చాలామంది గొప్ప ప్రసంగికులు జ్ఞానముతో ప్రసంగాలు చేస్తారు. అవి మనకి వినడానికి చాలా బాగుంటాయి. వాళ్ళ వెనకాల తిరుగుతాం మనం. ఈ ప్రస్తుతం వాళ్ళు టీవీలు పెట్టుకుంటాం, యూట్యూబ్లో పెట్టుకుని చూస్తూ ఉంటాం.
వాళ్ళు చెప్పేది ఈ బుర్ర జ్ఞానంతో మీతో మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా చెప్తే మనకి వినడానికి వినసొంపుగా ఉంటాయి. చక్కని మాటలు, చక్కని జ్ఞానము, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్సు అన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. వాళ్ళే గొప్ప పేరు పొందిన వారిలో ఎక్కువ మంది అటువంటి వారే. ఈ వాక్యాన్ని కూడా బాగా తెలుసు వారికి. వాక్యం అంటే రాయబడినటువంటి అక్షర జ్ఞానం ఎక్కువ ఉంది వారికి. అక్షర జ్ఞానం, వాక్యాన్ని కూడా వాక్యముతో ఇలాగని చెప్తూ ఉంటారు. అయితే ఆత్మ విషయం వచ్చేటప్పటికి అర్థం కాదు. ఒకసారి మీకు చెప్పాను ఒక ఉదాహరణ. ఆత్మ బాప్తిసం గురించి నీటి బాప్తిసం తేడా ఏంటంటే, లోకానుసారం ఏంటంటే వివాహం గురించి చెప్పి ఆయన చూపిస్తూ ఉన్నాడు. మంచి ప్రసంగికుడు, జ్ఞానం కలవాడు. ఆయనకు అర్థం కావట్లేదు. నీటి బాప్తిసం వల్లనే ఆత్మ బాప్తిసం కూడా మునగాలి, ఆత్మలో మునిగి బయటకు వస్తే మనం మార్పు చెందిన వారం అవుతామని ఆ స్పష్టత ఆయన హృదయానికి అర్థము కాలేదు. ఎందుకంటే బుర్రతో ఆలోచిస్తున్నాడు కాబట్టి. ఈ అనుభవము వచ్చే వరకు, ఏ అనుభవము? ఆత్మ బాప్తిసం అనే అనుభవం వచ్చే వరకు ఆ మాట అర్థం అవడం అసాధ్యం. కరెంటు షాకు ఎలాగుంటుంది అనేది ఎప్పుడు చెప్తాను అనమాట. కరెంటు షాక్ ఎప్పుడు తినను అడగండి, కరెంటు షాక్ ఎలాగుంటుంది అని అడిగితే వాడికి ఏమీ తెలియదు. వాడు చెప్పలేడు. దాని షాక్ కొట్టిందంటే, షాక్ కొట్టిందంటే ఏమవుతుంది నీకు తెలియదు. దాన్ని వివరించలేవు నీకు ఆ జ్ఞానం లేదు. ఎందుకు? ఒకవేళ షాక్ కొట్టింది కానీ అది ఎలా కొట్టింది దాన్ని వివరించే జ్ఞానం కూడా సరిపోతుంది. నీ మాటలు చాలు. కరెంటు షాక్ కొడితే నాకు ఏదో అయిపోయిందని అంటాం కానీ అది ఇలాగ జరుగుతుంది నువ్వు చెప్తే వినేవాడికి అర్థం కాదు. నీ అనుభవము, పరిశుద్ధాత్మ యందలి అనుభవము అలాగుంటుంది. అది పరిశుద్ధాత్మ అనుభవము. ఇక్కడ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ అంటే పరిశుద్ధాత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. 27వ వచనం అంటున్నాడు, మరియు హృదయములను పరిశోధించువాడు అంటే దేవుడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఈ ఆత్మ పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలే మన దేవుడు వింటాడు. హల్లెలూయా. ఎందుకంటే మన మాటలు ఆయనకి ఇష్టం లేవు, మన బలులు ఆయనకి ఇష్టం లేదు, మన యొక్క మన నైవేద్యాలు ఆయనకి ఇష్టం లేదు. ఈ పరిశుద్ధాత్ముడు తన చిత్త ఇక్కడ ముందుకెళ్ళిపోతే ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ మాటకు అర్థము స్పష్టంగా చెప్పాలంటే, భాషలతో పరిశుద్ధాత్ముడు మన ద్వారా ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఆయనకు చిత్తానుసారమైన ప్రార్థన పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అప్పుడు మన ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకే చాలామందికి అడిగే వారికి జవాబు రావడం లేదు. ఎందుకంటే దేవుని చిత్తానుసారం అర్థం చేత కావడం లేదు. ఏదో అడిగేస్తాం, ఇష్టానుసారం అడిగేస్తాం. యేసుప్రభు అన్నాడు, మీరు ఈ లోకస్తుల వలె మీరు మీ ప్రార్థనలో ఏమంటాడంటే వెయిన్ రిపిటేషన్స్, వ్యర్థమైన మాటలు మీరు తిరిగి అవే మాటలు మాట్లాడతారు అని చెప్తున్నాడు. మన ప్రార్థన అలాగ ఉంటాయట. అందుకు మనకి ప్రార్థన కొరకు సహాయం చేయడానికి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. అంతేకాదు, అక్కడితో అయిపోదు. ఇప్పుడు ప్రాపర్గా అర్థం చేసుకున్నది ప్రార్థన. ఈ ఆత్మతో ప్రార్థన చేయటం అనేది భాషలతో చేయటం అనే మాట మీకు చెప్పానే, అది వాక్యానుసారంగా ఉందా లేదా అని చూసుకోవడానికి వెళ్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీయులు 14:2 ఏముంటుందంటే, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. అలాగే మనుష్యుడెవడు గ్రహింపడు, ఈ శరీరానుసారుడైన మనుషుడు గ్రహింపడు. కానీ వాడు అంటే ఎవరితో మాట్లాడేవాడు ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఎందుకు పలకవలసిన అవసరం ఉంది? దేవునితో మాట్లాడేటప్పుడు దేవుని భాషలతో మాట్లాడాలి. ఎవడు ఆత్మ కనుక ఆ ఆత్మ ద్వారా ఆయనతో కనెక్షన్ పెట్టుకోవాలి. మన భాషతో చేస్తే కుదరదు. ఎందుకంటే దేవుడు తన భాషలో, ఇప్పుడు అరబ్ ఆఫీసర్కి వెళ్తుంటారు కదా మీరు, లేకపోతే మీరు ఈ అప్లికేషన్లు, వీసా అప్లికేషన్లు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇంగ్లీష్లో ఇస్తే కుదరదు. ఏమి భాషలో ఇవ్వాలి? అరబిక్ భాషలో ఇవ్వాలి. మా భాషలో ఏమంటాడు దేవుడు? అంటాడు, నాతో మాట్లాడితే నా భాషలో మాట్లాడు అంటాడు. అది నీకు రాదు, నాకు రాదు.
అందుకే ఏం చేస్తానంటే, నీకు డోంట్ వరీ, నేను నీకు పరిశుద్ధాత్మ ఇస్తాను, నా పరిశుద్ధాత్మ నీలో ఉండి నా భాష చేత నీతోటే మాట్లాడిస్తాడు. అది నాకు నీకు ఉన్నటువంటి కనెక్షన్. అప్పుడు ఈ మాట చదివిన తర్వాత కిందకి అదే అధ్యాయంలో కిందకి వెళ్ళిపోతే అక్కడ అదే అధ్యాయంలో ఏం మాట ఉంటుంది, భాషలతో మాట్లాడి ఆపకండి, నేను మీకంటే ఎక్కువతో భాషలతో మాట్లాడుతున్నాను. ఇదే అధ్యాయం ఉంటుంది, మీకు అందరికంటే ఎక్కువ నేనే భాషలతో మాట్లాడుతున్నాను, భాషతో మాట్లాడటం మీరు ఆపు చేయొద్దు అని చెప్తాడు. అయితే 14 అధ్యాయం 14 వచనం ఏం చెప్తానంటే, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను. ఆత్మ ప్రార్థన అంటే ఏంటండి? భాషలతో, మీకు తెలియని భాషలతో మీ ఆత్మ ప్రార్థన చేస్తే అది ఏంటది? భాషతో చేస్తే అది ఆత్మ ప్రార్థన. మనం రోమిలకు రాసిన పత్రిక 8:26 చదివామే, ఉచ్చరింప శక్యము కాని అనే మాటలు, మూలుగులు అనేవి ఏంటంటే భాషలు. అర్థమైందండి? ఏంటండి అవి? హలో, వెనకున్న చెప్పండి, ఏంటది? మీకు తెలియని భాషలు, అవి పరిశుద్ధాత్మ ప్రార్థనలు. అది ఇక్కడ చెప్తున్నాడు, నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను. నా నోరు కాదు ప్రార్థన చేస్తుంది భాషలతో, ఆత్మ ప్రార్థన చేస్తే నోరు ఏదో అనేస్తుంది, అది నాకు తెలియదు, నా చెవులకు విన్నా నాకు అర్థం కాదు. అది ఆత్మీయమైనటువంటి ప్రార్థన. మనస్సు ఫలవంతంగా కూడా, నాకు మనసుకు తెలియదు, మనసుకు అర్థం కావడం లేదు. అందుకే అక్కడ ఒక కంక్లూజన్ చెప్పేస్తాడు. కంక్లూజన్ అంటే ముగింపు, అదే ఆయనే చెప్పేస్తున్నాడు. మన మనసుకు అర్థం కావట్లేదు, ఏం ప్రార్థన చేస్తాను కానండి, ఏం చేస్తాను తెలియదు అని అనుకుని మనం వెళ్ళిపోయి ప్రార్థన అడిగాను, దశలో అడగవలసింది అడిగానా లేదా దేవుణ్ణి అనుకుంటాం. అందుకేం చేస్తాం లేదా చేయొచ్చు, చెయ్యాలి అంటే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో అంటే భాషలతో ప్రార్థన చేతును, మనసుతో కూడా చేస్తాను. నా నోటికి వచ్చినటువంటి భాషతో కూడా చేసి, ప్రభు నాకు ఈ అవసరం ఉందని ప్రార్థన చేస్తాను. దానితో పాటు ఇంకొకటి, ఈ మాటే అందరికీ అర్థం కాదు. లోకంలో ఎవరు చాలా కొద్ది మంది పనిచేస్తారు. ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదు. మనసుతో మీరందరూ కూడా ఈ జ్ఞాపక పాటలన్నీ ఏంటండి? అవి మనసుతో పాడుతాను. ఇది కూడా మనసుతో పాడం మనం. ఇది సమస్య. అప్పుడు దాని కిందకి వెళ్తాను, దానికి అర్థం, ఆ మనసుతో పాడటం అంటే అర్థం ఏంటో చెప్తాను. మనసుతో మనం పాడుతున్నాము, అయితే మనము ఆత్మతో పాడటం లేదు. అంటే మనసుతో స్తుతిస్తున్నాం కానీ ఆత్మతో స్తుతించట్లేదు. మనసుతో ఆరాధిస్తున్నాం కానీ ఆత్మతో ఆరాధించటం లేదు. అంటే ఆత్మతో ఆరాధించాలంటే ఈ మనసు కట్ అయిపోవాలి. దీన్ని జ్ఞానం కట్ అయిపోయి ఎక్కడి నుంచో లోపల నుంచి, ఆత్మలో నుంచి దేవునికి ఇష్టమైన భాష, దేవునికి తెలిసిన భాషను ఆత్మ భాషలతో మీ మాటలు, మీ యొక్క పాటలు వచ్చినప్పుడే అది ఆత్మ ఆరాధన. అర్థమైందండి? అంటే మీరందరూ కూడా ఒకవేళ భాషలతో పాడలేకపోతే పాడడానికి ఏమైనా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అటువంటి ఆరాధనే దేవుడు అంగీకరిస్తాడు. ఏమైనా చేయాలి. దేవుని చిత్తమైతే ఒక నెల తర్వాత ఎప్పుడో ప్రత్యేక మీటింగ్ పెట్టుకుందాం మనం. మరొకసారి ముందు చేస్తాం, మళ్ళీ చేస్తాం. ముందు చేసాము, మళ్ళీ ఎందుకు చేస్తామంటే చాలామంది ఇంకా ఆ పరిస్థితికి ఎదగలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకొని మరలా అవే మాటలు చెప్పాల్సి వస్తుంది. అయితే గుర్తుంచుకొని రోజు ప్రార్థించిన, ప్రభా నేను ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి, అటువంటి జ్ఞానం, అటువంటి కృపణకు కావాలి. ఎందుకంటే భాషతోని ప్రార్థన చేస్తేనే అది ఆత్మారాధనని నీ వాక్యము స్పష్టము చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే సత్యానికి వచ్చేటప్పటికి ఇది ఆత్మారాధన. అయితే ఎందుకంటే మన మనసుకు అర్థం కావడం లేదు. అయితే మనకు మనస్సుకు అర్థం కావటం లేదు కాబట్టి మనం సత్యముతో చేయాలి. ఈ సత్యముతో అనే మాట ఏంటంటే, మనము పలికే ప్రతి మాట మన మనస్సు పూర్తిగా అంగీకరించి పలకాలి. అంగీకరించి అక్కడున్న పాట మనసుకు కూడా తెలియకుండా మీరు పాడేసుకుంటూ ఉంటారు. దాన్ని అర్థం చేసుకోకుండా పాడుతుంది, సత్యంలో లెక్కింపబడదు. అందుకే మనస్సుతో ప్రార్థన చేయటం, మనస్సుతో ఆరాధించటం అంటే సత్యముతో ఆరాధించటము. ఆ సత్యమును
ఆలోచించకుండా పాడాలి. ప్రభా నేను ఆరాధిస్తాను, చేతులెత్తి ఆరాధిస్తాను ప్రభా అని ఇలా పెట్టుకుంటే మీకు ఏమైందంటే, మీరు ఏమంటున్నారో ఏం పాడుతున్నారో దానికి అవగాహన మీకు లేదు. చేతులెత్తి ఆరాధిస్తున్నాను అనే మాట నీ చేతులు లేవకపోతే నువ్వు చెప్పింది చేయడం లేదు, అబద్ధికుడు అవుతున్నావు నువ్వు. అర్థమైందండి మీకు? పాస్టర్ గారు ఇక్కడ నడిపించే ఆరాధన నడిపించేవారు చేతులు ఎత్తండి, స్వరం ఎత్తండి, చప్పట్లు కొట్టండి అని చెప్పి పని అవసరం లేదు మనుషులకి మాటలు అర్థమైతే. మీకు తెలియాలి, చేతులు ఎత్తాలి ప్రభా, నేను వంగాలి ప్రభా, మోకరించాలి ప్రభా, ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన ఎదుట నేను నిలబడలేను, దాని ఎదుట వణకాలి నేను అనేటువంటి అవగాహన నీకు ఉండాలి. అది సత్యం. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు చెప్పారు, యేసుక్రీస్తు యెషయా చెప్పిన మాట ఇక్కడ చెప్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మీ మనసు దూరంగా ఉంది, హృదయం దూరంగా ఉంది. పెదవులతో అంటున్నారు, హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు చెప్పిన పద్ధతులు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని యెషయా మీకు చెప్పిన సరియే. అది మీకు యెషయా గ్రంథం 29:13 కనబడుతుంది, చూసుకోండి మీరు. అయితే మరలా నేను భాషతో ప్రార్థన చేసిన, కొరింథీయులకు రాసిన పత్రిక 14:14 ఏమన్నాడు? నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ మనసు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతోను పాడుదును, మనస్సుతోనూ పాడుదును. హల్లెలూయా. స్పష్టము. ఏంటి స్పష్టం? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారు కావాలని దేవుడు కోరుచున్నాడు. నువ్వు ఉంటావా? కళ్ళు మూసుకుందాం ఒకసారి. నువ్వు ఉంటావా అటువంటి పరిస్థితి? దేవుడు వెదకుచున్నాడు, ఆయన కనబడతావా? నువ్వు చేస్తే కనబడిపోతావు ఆయనకి. ఏమని చేస్తే? ఆత్మతో ప్రార్థన చేస్తే, ఆత్మతో ఆరాధిస్తే నీవు ఆయన కనబడతావు. నువ్వు ఆత్మతో చేయకపోతే ఆయన కనబడవు, ఆయన నేను చూడడు, నేను దృష్టించడు. ఎందుకని కావలసిన వారెవరంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారే కావలెను. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మతో పనిచేస్తున్నాడు. ఈరోజు ఎవరైతే ఈ మాట విని, నేను మాట సరిగా వినండి, నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే మనిషిగా ఉండాలి తప్పిస్తే మరోలాగా ఉండకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవడం. ఇంటికి వెళ్ళి మీరు మోకరించి ప్రార్థన చేయండి. మీరు మళ్ళీ ఒక స్పెషల్ మీటింగ్ అయ్యే వరకు ఆగవసరం లేదు. దేవుడు మిమ్మల్ని ఆయన ఆత్మతో ఆరాధించే చేసేస్తాడు. భాషల వరం మీకు ఇంటిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఇచ్చేస్తాడు. మీరు నిజమైన ఆశతో అడిగినప్పుడు ఆయన చేస్తాడు. మీకు ఈ సమయంలో ఈ యొక్క మరి పాట పాడుతుండగా ఆ పరివర్తన చెంది, ప్రభువా నేను ఇంకా వెనకబడి ఉన్నాను, నిన్ను ముందుకు సాగాలి ప్రభా, ఆత్మతోనూ సత్యంతోనూ నేను ఆరాధించాలి నేర్చుకున్నాను ఈరోజు, అయితే నేను చేయాలి అనే పరిస్థితికి వచ్చేసాను. కృమ్మరించుము నీ పరిశుద్ధ ఆత్మను, కృమ్మరించుము నీ శక్తిని, చేతులెత్తెదన్ సంపూర్ణ సమర్పణతో నా దేవా, నన్ను లోపరచెదన్ నీ ఆత్మకు, నీ ప్రేమలోనే సాగెదన్, నిన్నే ప్రేమించుచు ఆరాధించెదను, నిన్నే ప్రేమింతును నా యేసు ప్రభు, నన్ను లోబరచెదన్ నీ ఆత్మకు, నీ ప్రేమలోనే సాగెదన్.
ఆరాధించెదను నిన్నే ప్రేమితును నా యేసు ప్రభు. ఒక చిన్న మాట, నీవు ఆయన ప్రేమించి ఆయనతో ఆత్మతోనే ఆరాధించే మనిషిగానే ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటే, కేవలం నీ కుడి చేయి ఆకాశం పైకి ఎత్తేసి, ప్రభా ఇదిగో నేనున్నాను ప్రభా, నేను ఆత్మతోనే ఆరాధించాలి ప్రభా, నాకు అదే ఇష్టం ప్రభా అని నీ కుడి చేయి ఒకటి పెట్టుకో పైకి. ఇది ఆయనకు ఒక విట్నెస్, లేకపోతే ఒక సాక్ష్యముగా పెట్టుకో. ప్రభా నీవే నాకు కావాలి, ఆత్మతో నేను ఆరాధించాలి ఏమైనా సరే అని నువ్వు ఆశపడినప్పుడు చెయ్యెత్తి చూపించు ఆయన. ప్రభా ఇదిగో ఇదిగో ప్రభా నేను ఆరాధిస్తాను నేను ఆత్మతో. ఆయన నీ యొక్క చేతిని చూసి ఈ రోజు నీ యొక్క ప్రార్థనకు జవాబిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను బలపరుస్తాడు ఆయన. పరిశుద్ధాత్ముడు నీ చుట్టూ ఆయన సంచరిస్తున్నాడు, నీ దగ్గర ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు, నిన్ను పుట్టుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుచున్నాడు. నీవు ఉన్న చోటు నీవు ఆశ ప్రకారంగా నీవు ఆశించిన రీతిగా నిన్ను పరిశుద్ధాత్మతో నింపుచున్నాడు. Thank you, Jesus. Thank you. Hallelujah. సమస్త మహిమకు ఘనతకరమైన మా తండ్రి యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీ యొక్క బిడ్డలు ఆశించినదిగా ఒక్కొక్కరిని మీరు అభిషేకించి నీ కొరకై, నీ యొక్క పని కొరకై, మన యొక్క ఆరాధన కొరకై అభిషేకించి ప్రత్యేకపరచుకోమని అందరి గురించి విజ్ఞాపనతో నేను ప్రార్థన చేస్తూ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపడదాం. సమయంలో దేవునికి కానుకల ద్వారా దేవుని ఆరాధన. సమర్పించును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం, సమకూర్చిన నా ప్రభుకు, సమకూర్చిన నా ప్రభుకు కానుకగా అర్పించును, సమర్పించును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం. అబ్రహాము ఇస్సాకునే దేవుని కర్పించినట్లే, అబ్రహాము ఇస్సాకునే దేవుని కర్పించినట్లే, ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పించును, ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పించును, ఆయనకే సమర్పించును, సమర్పించును నా దేవునికి సర్వస్వము నా స్వాధీనం. 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలే, 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలే, కొద్ది అయినా ఈ కానుక వృద్ధి నందు మన సంఘము, కొద్ది అయినా ఈ కానుక వృద్ధి నందు మన సంఘము, వృద్ధి నందు మన సంఘము. సమర్పించును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం, సమకూర్చిన నా ప్రభుకు, సమకూర్చిన నా ప్రభుకు కానుకగా అర్పించును, సమర్పించును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. వాక్యం స్పష్టమైన వాక్యం, మనందరికీ చక్కగా అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నేడు
మన హృదయంలో నాటి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే అది ఆశ కలిగి ఉండాలండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో మనందరూ పరిశుద్ధాత్మ ఉన్నాడు, అది సత్యం. ఎందుకంటే ఏనాడైతే ప్రభును మనం సొంత రక్షకుడిగా అంగీకరించినామో అందరికీ దేవుడు పరిశుద్ధాత్మను మనలో పెట్టినాడు, ఆత్మను పెట్టినాడు. కానీ మనకు అభిషేకం కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలో బాప్తిస్మం కావాలి. అప్పుడు మాత్రమే మనం నిండి పొర్లి పారినప్పుడు మాత్రమే నిజంగా దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించగలం. ఆమేన్. అది నేను వివరించడానికి కూడా పాస్టర్ గారు చెప్పినట్టుగా వివరించడానికి చెప్పలేము. ఆమేన్, హల్లెలూయా. అనుభవం పొందినప్పుడే మనము దాని గురించి మనం కనీసం అర్థమవుతుంది మనకి. ఆమేన్, హల్లెలూయా. లేదంటే మనం ఇతరుని విమర్శిస్తూనే ఉంటాం. భాషలతో మాట్లాడే వారిని అభిషేకంతో, దేవుని యొక్క అభిషేకంతో దేవునితో మాట్లాడుతున్నారు సంగతిని మనం మర్చిపోయి ఇది పాపము, తప్పు అని అవగాహన లేకుండా మనము తప్పు చేస్తున్నాం. అలా కాకుండా మనం ఆత్మలో నడుచుకున్నట్టుగా మనం అభిషేకం కొరకు ఆత్మలో నాకు బాప్తిస్మం ఇవ్వు ప్రభువా అని దేవుని వేడుకుంటూ ఆ దినం కొరకు మనం కనిపెట్టినట్టయితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. అడిగేవారు అందరికీ ఇస్తానని దేవుని వాక్యం ఉంది. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరు సామ్యాన్ గారు వచ్చి ముగింపు ప్రార్థన ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేస్తారు. పాస్టర్ మనోహర్ గారు మనకు దీవెనిస్తారు. ఈ ముగింపు ప్రార్థన ముందు చిన్న మాట చెప్పాలనుకున్నాను. పాస్టర్ మనోహర్ గారు కొన్ని వారాలు ఇండియా పరిచర్య కొరకు, ఆయన పర్సనల్ పనుల కొరకు వెళ్తుండగా మీ అందరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దైవ సేవకులను ఘనంగా మరి ఇండియా ప్రాంతంలో వాడుకొని అనేక ఆత్మలు రక్షింపబడినట్లు, మరి సత్యాన్ని అనేకులు తెలుసుకొని విడుదల పొందినట్లుగా మీరందరూ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన టీమ్స్ ఉన్నాయి, వారు కూడా ప్రత్యేకం ప్రార్థనలో జ్ఞాపకం చేస్తుందో కోరుచున్నాను. పరిశుద్ధ మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా, నీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభు నీ దాసుని నిలబెట్టి ప్రభు మాతో మాట్లాడిన ప్రతి మాటకి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీరు కోరుకునేటువంటి బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. దేవుడు ఆత్మ కనుక తను ఆరాధించేవారు అందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం ఆజ్ఞను ప్రభువా మా జీవితంలో నెరవేర్చబట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్కరికి నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ప్రతి వారికి ఉచితముగా నాయన ప్రభువా, ఎంతమంది అయితే అడుగుతారో ప్రభు ప్రతి వారిని ప్రభు నీ ఆత్మతో మీరు నింపడానికి సిద్ధమైన దేవుడు ప్రభు. నీకు వందనాలు. అభిషేకించడానికి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభువా. నీ కృప చూపించండి. ప్రత్యేకంగా సంఘాన్ని మీరు ఆ విధంగా ప్రభువా మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి. నీ కృపలో మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని దేవుని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎత్తబడిన కానుకలు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే నాయన ప్రభువా తండ్రి ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో ప్రతి వారిని ప్రభువా మీరు తాకండి, దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఆర్థికపరమైన ఇబ్బందులు, ప్రతిపరమైన ఇబ్బందులు అన్నీ మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు. సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రభా. అదేవిధంగా ప్రభా నీ సేవకులు ప్రభా ఇండియా ప్రయాణం వెళ్తుండగా ప్రభా మీరు ప్రయాణంలో అంతట్లో తోడుగా ఉండండి ప్రభా. తన వారి పనుల్లోనూ ప్రభా, అదేవిధంగా పరిచర్యల్లోనూ ప్రతి విషయం మీరు ఉండి ప్రభా బలమైన సాధనంగా మీరు వాడుకోమని ప్రభా తండ్రి. నిన్ను సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీకు వందనాలు తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి నా దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించుగాక. మరి పాస్టర్ గారు చెప్పిన రీతిగా వచ్చే బుధవారం 27వ తారీఖున బయలుదేరి వెళ్తాను. నేను కొన్ని వారాలు మీ దగ్గర ఉండను. అయితే ప్రార్థన చేయండి. సెలవు వెళ్ళినా సరే మరి దేవుని పని చేస్తూ ఉంటాము. మన సంఘంలో ఉన్నటువంటి ఊర్లు కేశవదాస్పాలెం, అలాగే కరీంనగర్ అనేవాళ్ళు, ఇప్పుడు అది సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అయింది. అది అంటే అడవి పదిర వీర్నపల్లి, అక్కడ మన చర్చలు ఉన్నాయి, వాటి కూడా వెళ్తాం. అది కాకుండా మరి ఇతర స్థలాల్లో దేవుని యొక్క సేవ చేయవలసిన కొన్ని అవసరాలు ఉన్నాయి. దాని గురించి ప్రార్థన చేయండి. దేవుని దీవించును గాక. ఆమేన్.